హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ M47. ఈరోజు మా సార్ కొడుకు హంపీకి జస్ట్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి వచ్చాడు. అంతా అయిపోయింది, రిటర్న్ అవుతున్నాం కాసేపట్లో. ఎంజాయ్. ఈ డిస్టిక్ అనమాట, మా సార్ కార్కి నా కార్కి రెండు కొత్త కార్కి ఇవి కట్టాలా ఖచ్చితంగా, ఎందుకంటే అరదేసి చెక్ ఉంటుంది అనమాట జనాలకి, అందుకే ఇవన్నీ కడతారు అన్నమాట. ఖచ్చితంగా ఉండాల. ఆమ్దం నూనె తీసుకుంటాడు మా రాము, తాగాలంట. నువ్వేం పెద్ద ఈ ఆందం నూనె ఒక స్పూన్ వేడి నీళ్ళలో కలిపి నైట్ పడుకునేటప్పుడు తాగాల. మోషన్స్ ఫ్రీ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఎవరికి వచ్చా మోషన్స్ వచ్చి కాదు, మొత్తం అంతా కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది అని చెప్పి, బెల్లీ ఫ్యాట్ మొత్తం తగ్గిపోతుంది, ఫ్యాట్ మొత్తం పోతుంది, మోషన్స్ బాగా ఫ్రీ అవుతాయి. పూరి, కుర్మా, లడ్డు. ఇప్పుడు తిరుమలకి వచ్చినాము కార్ పూజ చేసుకొని. కొత్త కారు ఇదే. ऋग्वेदाः यजुर्वेदो सामवेदो तरुणः अंगैः शाखेषु सर्वे कलशं तुलसीमासितः पूजार्थं पञ्चगङ्गा आवाहयामि कलशे ओम లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం. రోడ్డుకి అడ్డం పెట్టినవి ఏమన్నా, రోడ్డు ఎవరు అబ్బసొత్తులాగా, రోడ్డు ఏమన్నా రూల్స్ లేవు, తొక్కలేవు జనాలకి. ట్రాక్టర్ మెయిన్ రోడ్లో అడ్డం పెట్టిపోయాడు. ఇది ఎవడు వేస్ట్ కలర్. ఇప్పుడైతే హంపీకి వెళ్తున్నాం సార్ వాళ్ళ అబ్బాయితో, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా 2 కార్లు అనమాట. XUV700 ఒకటి, MG ఒకటి. ఇది హంపీ రూట్. ఇది బళ్ళారి దాటాక తోర్మగాల్ జిందాల్ దాటాక హంపీ. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ చిన్న రోడ్ ఉంటుంది. కటింగ్స్ మొత్తం చిన్న రోడ్స్ ఇవన్నీ. ఇక్కడ నుంచి డైరెక్ట్ రిసార్ట్స్కి వెళ్ళాము. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఫుడ్ తినేసి స్నాక్స్ తినేసి వచ్చేసాం అంతే. కానీ మస్తు ఉంది అక్కడ ప్లేస్ అయితే, చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ టైం వెళ్తే ఒక 2-3 డేస్ అయినా స్టే చేయాలి. హైలైట్ లొకేషన్, చాలా 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 అద్భుతంగా ఉంది. మరీ వెళ్ళొచ్చు. మీకు ఇప్పుడు నెక్స్ట్ ముందు తర్వాత ప్లేస్ రీచ్ అయ్యాక అక్కడ చూపిస్తా ఏముంటుందో. స్విమ్మింగ్ పూల్స్, కాటేజెస్, స్టే కావచ్చు. సైడ్ సీన్స్ మస్తు ఉంటాయి. ఇంకా చాలా 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 ఉన్నాయి. మేము ఫస్ట్ టైం అయితే వెళ్ళింది హంపీకి వెళ్ళినా కానీ ఈ కాటేజెస్ గురించి మనకి, రిసార్ట్ గురించి మనకు పెద్దగా తెలియదు. ఇంతకుముందు వెళ్ళినట్టున్నారు మా సార్ వాళ్ళు. సో డైరెక్ట్ వెళ్ళాము. అక్కడ వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్ తిని తర్వాత స్నాక్స్ చేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం. సమ్మర్ హాలిడేస్ కదా, చాలామంది టూరిజర్స్ వస్తుంటారు వెళ్తుంటారు. నేను హంపీ అంటే యాక్చువల్ హంపీ దేవస్థానం ఉంది అక్కడ, చాలా హిస్టరీ ఉంది. అక్కడ కనుక్కున్న యాక్చువల్ నేను, కానీ వీళ్ళు వచ్చేసి ఓన్లీ రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఒక మంచి హోటల్ లోపల దారి చిన్నగా ఉంటుంది, ఓన్లీ మట్టి దారి. అది ఇలా వెళ్ళాలి. ఓన్లీ చిన్న వెహికల్స్ వెళ్ళాయి. అంత కార్లు, పెద్ద కార్లు అయితే వెళ్ళవు. పెద్ద కార్లు అంటే మినిమం పెద్ద కార్లు వెళ్తాయి, కానీ హెవీ వెహికల్స్
ఇదంతా సూపర్ వ్యూ పాయింట్. ఇది నాకైతే చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి. మరీ రాదు ఇలాంటి సమయం మనకు. ఉన్నది ఒకటే జీవితం. ఉన్న జీవితంలో ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్తో ఇలా గడపండి. యాక్చువల్ లిఫ్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఒక రైట్కి వెళ్ళి చూసొద్దామంటే ఒక రైట్ సైడ్ వెళ్ళాము. లోపల అలా చూసుకొని మళ్ళీ రిటర్న్ అదే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఈ ప్లేస్లో అయితే ఇప్పుడు వెళ్ళే ప్లేస్లో అయితే 4కే క్లోజ్ అంట. యాక్చువల్లీ 4:30 అయింది మేము వచ్చేటప్పుడు. చాలా లేట్ అయింది. బయలుదేరిందే 12:30 అనుకుంటా. ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. హెవీ ట్రాఫిక్. ఆదోని టు బళ్ళారి, బళ్ళారి టు తోర్నగల్, తర్వాత హంపి డైరెక్ట్ 140 కిలోమీటర్స్ వస్తాయి. హెవీ ట్రాఫిక్, ఇంకా రోడ్స్ వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సో లేట్ అవుతుంది. అదే పనికి సపరేట్గా టైం 2-3 డేస్ కేటాయించి ఇలాంటి ప్లేసెస్కి రావాలి. 1 డే వచ్చి వెళ్తే ఏముండదు, కిక్ ఉండదు. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసెస్ అయితే చూసాయి. హంపి రిసార్ట్ ఇది హంపి దగ్గర ఉంది. ఇలాంటి ప్లేస్కి ఫ్రెండ్స్, కపుల్స్ వస్తే మస్తు ఉంటుంది. లైఫ్లో వెకేషన్ రావాలి ఎప్పుడైనా. మస్తున్నది ఇలాంటివి, మస్తున్నాయి సైట్ సీన్స్. ఇది ఎట్లుంది, మస్తున్నది. ఓ లేట్ అయిపోయింది, లంచ్ క్లోజ్ అంట. మస్తు ప్లేస్ ఇది. ప్లేస్ ఇది. మస్తు వాటర్ ఫాల్స్, సూపర్ వ్యూ పాయింట్. ఇలాంటి చోటుకి ఎప్పుడైనా రావాలి మళ్ళీ కపుల్స్తో. నెక్స్ట్ టైం. హంపీలో రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడైనా విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విజిట్స్. ఇలాంటి ప్లేస్కి రావాలంటే అదృష్టం ఉండాలి. మాలాంటి డబ్బు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసెస్ కోసం చిల్ అవుదాం. మేమైతే ఇప్పుడు రిసార్ట్ దగ్గర వచ్చినాం. ఇక్కడ మాకైతే బీభత్సంగా ఆకలి అవుతుంది. మా సార్ వాళ్ళు ఏమో పట్టించుకోవట్లేదు. వాళ్ళేమీ లేట్ తిన్నారు. మేము ఉదయమే 9:30కి తిన్నాము. టైం చూస్తే ఎంత అవుతుందంటే 4:30 వస్తుంది. మధ్యాహ్నం ఏం తినలే, మధ్యలో ఏం తాగలే. పచ్చి మంచినీళ్ళు కూడా అంటే లైట్గా వాటర్ తాగినాము. ఆకలి అయితే బీభత్సంగా వేస్తుంది. ఏమైనా తిందామన్నా కూడా కార్లో ఏం లేవు స్నాక్స్. మా డ్రైవర్ పరిస్థితి ఇలా ఉంటాయి. పట్టించుకునే ఆడతలు ఉండరు మాకు. ఏం చేస్తాం, డ్రైవర్స్ లైఫ్. కానీ మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్తుంటాం. చిల్.
పీస్ ఫెదర్స్. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేయబోతున్నాం. నేనైతే వెజిటేరియన్, అన్న నాన్ వెజిటేరియన్. ఇప్పుడు ఆర్డర్ ఇస్తాం ఏదో ఒకటి తినాలి. లేట్ అయింది ఇప్పటికే. రెస్టారెంట్ సూపర్ ఉంది. యాక్చువల్లీ రిసార్ట్ వాటర్ బాటిల్ ఆర్డర్ ఇచ్చాను. కిన్లీ ధోని, మై ఫేవరెట్ ధోని కిన్లీ వాటర్ బాటిల్. एक मटन बिरयानी दे, एक मशरूम करी, एक मशरूम करी. नहीं वेज 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 प्योर वेज टमाटर. ठीक है, अच्छा रहता. ठीक है, ग्रीन पीस नहीं रोटी में खाने के लिए. हाँ, फुल्का है, फुल्का 4 फुल्का. రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. వడ 2 వడ 99 రూపాయలు అంట. ఈ రేట్లు అయితే మేము లైఫ్లో తినలేము. మష్రూమ్ 300 రూపీస్ అంట. మన రెడ్ చిల్లీ అయితే 150గా వస్తుంది. రేట్లు డబల్ రేట్స్ ఇక్కడ. ఎందుకంటే రిసార్ట్ కాబట్టి అంతే ఉంటుంది, మామూలే. అన్నీ బీభత్సమైన రేట్లు. మటన్ 550 అంట. మటన్ ఐటమ్స్. నీదేదో మటన్ చెప్పినావా? 500 రూపాయలు. 350. అన్నీ బీభత్సంగా ఉన్నాయి. మటన్ బిర్యానీ చెప్పిండు అన్న, మరి ఎంత ఉందో మరి. అన్నది గోష్ దమ్ బిర్యానీ 550 రూపీస్. అంతే, ఇంకా తప్పదు, తినాలి. ఆర్డర్ ఇచ్చి 1/2 అవర్ అవుతుంది. ఏమంటే రెడీగా ఫ్రెష్ రెడీ చేస్తారు కాబట్టి లేట్ అవుతుంది. రెస్టారెంట్లో అంతే, హోటల్స్లో టైం పడుతుంది, కానీ మంచిగా టేస్టీ ఉంటుంది. అన్నీ ముందుగా మంచిగా చెప్పి చేయించుకోవాలి. మంచిగా ఉంటాయి ఐటమ్స్. తిన్నా మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తుంది, ఇంకోసారి వచ్చి కూడా తినాలనిపిస్తుంది. అలా ఉంటాయి. ఇంకా మా ఆర్డర్ రాలేదు. పక్కన వాళ్ళ ఆర్డర్ వచ్చేస్తే ముందుగానే వచ్చేస్తాయి వాళ్ళ ఆర్డర్స్. మా ఇంకా రాలేదు. వస్తే ఇంకా తింటాం. సమయం 5:30 అవుతుంది. చాలా లేట్ అయింది ఇవాళ. నైట్ ఇంకేం తినేమో, ఇదే లంచ్ డిన్నర్ 2 కాలు తినేస్తాం. ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చింది. क्या నాకు వచ్చింది. मेरा ना आया, उनका नहीं आया. బిర్యానీ సర్వే ఎంతో తినలేను, సో అన్నకు కూడా కొంచెం పెట్టేస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అంత కూడా ఒక్కడే తినలేను. మష్రూమ్ ఫేవరెట్. మరి ఎట్లుంటుందేమో. ఇక నేను ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మష్రూమ్ తప్ప వేరేది ఆర్డర్ ఇవ్వను. నాకు నచ్చింది ఒకటే, అంతే. మరి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు. బిర్యానీ తినే వాళ్ళు బిర్యానీ తింటారు. నేను ఓన్లీ మష్రూమ్, రోటీ, ఓన్లీ రోటీ ఒకటే. రోటీ మంచిగుంది, టేస్ట్ ఎమ్మి బాగుంది. అన్న బిర్యానీ అయితే వచ్చింది. యాక్చువల్లీ అన్నకొకటే నాన్ వెజ్, నాకు లేదు. అంతేగా లంచ్ అయిపోయింది ఇప్పుడే. ప్రకృతి సూపర్ ప్లేసెస్. ఇది ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అలా ఉంది లొకేషన్ అయితే మస్తుగా. అందరు మంచిగా ఫొటోస్ దిగి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ పాండా రెస్టారెంట్ అని కొంచెం ముందు వెళ్ళాక
ఇక్కడ ఫుడ్ లంచ్ అయిపోయింది. తర్వాత ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో పిజ్జా తినొచ్చేసారు. ఇంకా మేము ఫుల్గా తినేసాం కాబట్టి మేమేం ఆర్డర్ ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ బయట టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇదే పాండా రెస్టారెంట్, లేజీ పాండా అంట రెస్టారెంట్ పేరు. ఇవే ప్లేసెస్ అన్ని. ఇక్కడ కూడా రిసార్ట్స్ ఇంకేముంటాయి ఇవే. వీళ్ళు ఏం చేస్తారు? ఏమున్నాయి ఎన్ని ఇవిగా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చిల్ మోడ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. వ్యూ పాయింట్స్, హోటల్స్, రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. లేజీ పాండా అంట ఇక్కడ. ఈ కర్ణాటకలో పోలీసులు ఎక్కువ కాటు వెళ్ళిపోతారు. పైసలు అని. ఇది కూడా ఒక రెస్టారెంట్. మొత్తం ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. లేజీ పాండా అంట. లోపలికి వెళ్ళారు మా వాళ్ళు. మళ్ళీ ఏం చేస్తారని తెలియదు. ఇప్పుడైతే లంచ్ ఇప్పుడు చేసాం 5:30కు. బయలుదేరుతాం కాసేపు అయితే. అంతే, ఇంకా హంపి ట్రిప్ అయిపోయింది. యాక్చువల్లీ హంపి ట్రిప్ ఏం జస్ట్ ఫుడ్ తినడానికి ఇంత దూరం వచ్చి ఉంటున్నారు. ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది కాటేజెస్లో.